ఈరోజు మన టాపిక్ అండి రక్తహీనత, అదే ఎనిమియా. కామన్ లక్షణం ఇది. చాలా డిసీజెస్లో కామన్గా ఉండే లక్షణం రక్తహీనత. కానీ చాలా ఇబ్బంది పడతారండి. అదని తెలియక లక్షణాలు అంటే రక్తహీనత ఉండడం వల్ల మీకు వచ్చే లక్షణాలు వాటి వల్ల అని తెలియదు. మామూలుగా బ్లడ్ టెస్ట్ చేయిస్తే కానీ అది బయటపడదు. సో ముందు లక్షణాలు చూద్దాం. రక్తహీనత ఉన్న వాళ్ళకి ఏమేమి లక్షణాలు ఉంటాయి. హాయ్, వెల్కమ్ టు హోమియో మీకోసం సుధారమణ హోమియో క్లినిక్. డాక్టర్ పద్మజ. ఆయాస పడుతూ ఉంటారు, మెట్లెక్కితే ఆయాస పడుతూ ఉంటారు, చేతులు కాళ్ళు తిమ్మెర్లు ఉంటాయి, ఏది సరిగ్గా అరగదు, డైజెస్ట్ అవ్వదు. అదేనండి, ఎక్కువ ఆయాసం ఎక్కువ ఉంటుంది, తిమ్మెర్లు ఉంటాయి. మెయిన్ నీరసం మెయిన్. నీరసం కూడా రక్తహీనత ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఏ వాటిలో రక్తహీనత వస్తుందో ఒకసారి చూసుకుందాం. మనకి పైల్స్ కండిషన్స్లో, అంటే అదే హెమరాయిడ్స్ అంటాం కదండి, మూలశంక, ఆ కండిషన్లో ఎక్కువ బ్లడ్ పోతుంది కాబట్టి రక్తహీనత వస్తుంది. అలాగే బాహిష్టు సమయాల్లో ఎక్కువ బ్లడ్ పోయే వాళ్ళకి కూడా రక్తహీనత బాగా ఉంటుంది. ఎక్కువ సార్లు ఫీవర్ రిపీట్ అయిపోతూ ఉంటుంది కొంతమందికి, వాళ్ళకి ఎనిమియా వస్తుంది ఖచ్చితంగా. అలా కాకుండా కొంతమందికి నేను ఇప్పుడు చెప్పిన కారణాల వల్ల రక్తహీనత వస్తే ఏంటంటే, మీరు అది చూసుకుని మళ్ళీ దానికి మెడిసిన్ వాడుకుంటే తగ్గుతుంది. ఇక మళ్ళీ మీరు నార్మల్ డైట్ తీసుకుంటున్నంతసేపు అదేమి రిపీట్ అవ్వదు. అంటే ఇది కారణాల వల్ల వచ్చేది. అలా కాకుండా పెద్ద పెద్ద డిసీజెస్లో, అంటే లివర్ డిసీజెస్లో, కిడ్నీ డిసీజెస్లో, తర్వాత మనకి పెద్దవాళ్ళని అదే హెరిడిటరీగా వస్తాయి కదా కొన్ని కండిషన్స్, వాటిల్లో కూడా రక్తహీనత ఉంటుంది. దీని లక్షణం ఏంటంటే, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ ఒక 2 నెలలకి మళ్ళీ రక్తహీనత, మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. సో రక్తహీనతను తగ్గిస్తే ఇదేమీ క్లియర్ అవ్వదండి. మీకు ఏదైతే ప్రాబ్లం రక్తహీనతని కాజ్ చేస్తుందో, కారణం ఏంటో చూసుకుని అది క్లియర్ చేసుకుంటే ఈ ఎనిమియా అనేది మనం నార్మల్ చేసుకోగలుగుతాం. అస్మాను బ్లడ్ సప్లిమెంట్స్ వాడడం, ఐరన్ సప్లిమెంట్స్ వాడడం అలాంటివి కూడా కరెక్ట్ కాదు. కారణాన్ని వెతుక్కోవాలి, ఎందుకు వచ్చింది అది చూసుకొని దానికి తగ్గట్టు వాడుకుంటే మీకు త్వరగా హీల్ అయిపోతుంది. అదే ఇప్పుడు వచ్చిన జ్వరాల వల్ల, లేదంటే ఏదైనా అదే చెప్పాను మెన్స్ట్రువల్ బ్లీడింగ్ వల్ల, వీటి వల్ల రక్తహీనత వస్తే దానికి జస్ట్ మెడిసిన్ వాడుకుంటే సరిపోతుంది. రిపీట్ అవుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిన విషయం. ఓకేనండి. ఇప్పుడు ఫుడ్స్ తీసుకుందాం. ఫస్ట్ ఏ ఫుడ్స్ తింటే రక్తహీనత తగ్గుతుంది. మనం పాత బెల్లంతో చేసినటువంటి నువ్వులుండలు, వేరుశనగుండలు అవి తింటే రక్తహీనత, అంటే డైలీ తీసుకోవాలి. అలాగే ఈ ఫ్లాక్ సీడ్స్ అలాంటివి కూడా డైలీ తీసుకోవాలి. అవన్నీ తీసుకునే వాళ్ళు అయితే మనకి రెడ్ మీట్లో ఉంటుంది, నెక్స్ట్ ఫిష్లో కూడా బ్లడ్ సప్లిమెంట్స్ బాగుంటాయి. అండ్ తర్వాత వెజిటేరియన్స్లో అయితే లీఫీ వెజిటబుల్స్ డైలీ తీసుకుంటే మీకు రక్తహీనత, ఎక్కువగా పాలకూర, తోటకూర డైలీ తీసుకుంటూ ఉంటే మీకు రక్తహీనత బాగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే ఫ్రూట్స్ ఏంటండి, మామూలుగా ఈ అవకాడో ఇవన్నీ చెప్తారు, అవి కాకుండా వాటర్ మిలన్, దానిమ్మకాయ ఇలాంటివి కూడా మనకి ఫ్రూట్స్లో రక్తహీనతను బాగా తగ్గిస్తాయి. అలాగే రక్తహీనతకి డైరెక్ట్గా ఐరన్ ఒక్కటే తక్కువైతే రక్తహీనత వస్తుందని కాదు. విటమిన్ B12 తక్కువైనా రక్తహీనత వస్తుంది. విటమిన్ C తక్కువైనా సరే మీకు ఐరన్ అబ్జార్బ్ చేసుకోవడం బాడీలో తగ్గిపోతుంది. సో విటమిన్ C చెక్ చేసుకోవాలి, విటమిన్ B12 కూడా చెక్ చేసుకోవాలి రక్తహీనత రిపీట్ అయిపోతున్నప్పుడు. ఇవి తక్కువ ఉంటే వీటికి సంబంధించినవి కూడా వాడుకోవాలి. మన హోమియోలో మెడిసిన్స్కి వచ్చామనుకోండి, రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఫెర్రమెట్ 30C డైల్యూషన్ తీసుకోవాలండి. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. రోజు ఒక పావు గ్లాస్ నీళ్ళు తీసుకొని 4 చుక్కలు ఒక పూట రోజు తీసుకోవడమే. ఫెర్రమెట్ 30C డైల్యూషన్. ఇది కాకుండా FP6X అంటాం, అంటే ఫెరంఫాస్ 6X బయోకెమిక్స్ అంటాం అనమాట. ఇది చాలా లైట్ పవర్, డైలీ తీసుకున్నా మనకి ఎటువంటి ఇబ్బందులు రావు. సో ఇవి రోజు ఉదయం 4 మాత్రలు, రాత్రి 4 మాత్రలు, జస్ట్ సాల్ట్స్ అంతే, ఇది బేసిక్ సాల్ట్స్. సో ఇవి ఈ 2 మెడిసిన్స్ కలిపి వాడుకుంటే మీకు 1 or 2 monthsలో మీ రక్తహీనత మొత్తం క్లియర్ అయిపోతుంది. కానీ ఫుడ్స్ విషయంలో మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎనిమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు రిపీటెడ్గా ఈ ఫుడ్స్ మీద జాగ్రత్త పడి, ఏ ఆహారం వల్ల మనకి రక్తం పెరుగుతుంది, ఐరన్ పెరుగుతుంది అనేది చూసుకుని అవి తింటే మీకు చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకేనా అండి. ఈరోజు ఈ కంటెంట్ నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి, బెల్ ఐకాన్ పుష్ చేయండి. థ్యాంక్ యూ.